హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో మా హల్దీ ఫంక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఆ వీడియో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. మీ అందరి అభిమానం నాపై ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫంక్షన్ ముందు రోజు ప్రిపరేషన్ అనమాట. అంటే నేను హల్దీ ఫంక్షన్కి మెయిన్ ఫంక్షన్కి ఒకరోజు గ్యాప్ ఉండేలా చూసుకున్నాను. మనం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాము. వెంటనే అంటే ఫంక్షన్స్ మనం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి మన ఫేస్లో తెలుస్తుందనమాట అది. అందుకని చెప్పేసి నేను హల్దీ ఫంక్షన్ ఒకరోజు, అలాగే ఒకరోజు గ్యాప్ ఇచ్చి ధోతి శిరోమణి నేను సెలబ్రేట్ చేశాను అనమాట. చాలా బాగా జరిగిందండి అది కూడా. నేనైతే ఫంక్షన్ ముందు రోజు నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, అన్నీ ఎలా ప్రిపేర్ చేసుకొని పని అనేది తగ్గించుకున్నాను. ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా నేను పనులన్నీ చేసుకోగలిగాను. ఈ వీడియోలో అయితే నేను ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నాదొక చిన్న విన్నపం అండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొక నలుగురికి చేరుతుంది. ధోతి ఫంక్షన్ కోసం నేనైతే ఈ డాల్ సెట్ తెప్పించుకున్నాను. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, లొకేషన్ గణేష్ ధోతి శిరోమణి బోర్డుతో సహా చక్కగా డిజైన్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి నేను ఇన్స్టాలో ఆర్డర్ ఇచ్చానండి. వనజ అని ఉంటుంది, వనజ ఆర్ట్ అని ఇన్స్టా. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. మా అవుట్ఫిట్తో సహా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దించేశారనమాట. తను ఒకటే చెప్పారండి, నేనైతే ఇప్పటి వరకు గర్ల్స్కి చేశాను కానీ బాయ్స్కి అయితే మీదే మేడం ఫస్ట్ ఆర్డర్ అన్నారు. నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది. బాయ్స్కి కూడా చక్కగా మనం ఇలా డాల్ సెట్ చేయించుకోవచ్చు. ఫ్యామిలీ థీమ్ అనుకున్నాము, యాజ్ ఇట్ ఈజ్గా అలాగే దించేశారండి. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా ఏంటి అని చెప్పేసి మమ్మల్ని ఫోటో పంపించమని అలాగే డిజైన్ చేసి ఇచ్చారు. నాకైతే వనజ గారి వర్క్ చాలా బాగా నచ్చిందండి. ఆర్ట్ మన చేతిలో ఉంటే ఏదైనా చేయగలం అనడానికి నేనైతే ఇది చూపిస్తానండి. అంత బాగుందనమాట. పిల్లలిద్దరు అలా కూర్చున్నట్టు, నేను మా వారు పక్కనే నుంచున్నట్టు. ధోతి ఫంక్షన్ అనుకోగానే నేనైతే ఇది ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను. ఫంక్షన్ అనేది హైలైట్ అవ్వడం కోసం. అంత బాగుందనమాట. మీలో ఎవరికైనా సరే ఈ డాల్ సెట్ నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వనజ ఆర్ట్ అని. ఫంక్షన్ కోసం నేను తీసుకున్న శారీ ఇది. నేను గోల్డ్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట. ఫ్యామిలీ మొత్తం గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మెయిన్ ఫంక్షన్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ అనుకున్నాము. అలాగే నేను గోల్డ్ కలర్కి ఇలా గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చేటట్టు చూసుకున్నానండి. ఎందుకంటే నేను ఇంతవరకు గ్రీన్ కలర్ అనేది యూజ్ చేయలేదు ఇప్పటి వరకు నేనైతే. అందుకని చెప్పేసి ఇప్పటి వరకు యూజ్ చేయంది అయ్యి ఉండాలి, అలాగే ట్రెండీగా ఉండాలి అనుకున్నాను. ఇది వచ్చేసి టెంపుల్ బోర్డర్ వచ్చింది. బోర్డర్ చాలా బాగుందండి శారీ అయితే. అసలు శారీకి బ్లౌజ్ వచ్చేసి నేను విడిగా తీసుకొని స్టిచ్చింగ్ చేయించానండి. ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ అంతా జర్దోసి వర్క్ వస్తుంది, అలాగే బుట్ట పూస అనేది హైలైట్ అనమాట దీనికి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఆల్ ఓవర్ ఫుల్ బ్లౌజ్ అంతా నేను ఈ వర్క్ చేయించాను. ఈ వర్క్ చేయించడం వల్ల ఈ శారీ అనేది ఇంకా గ్రాండ్గా ఉంటుందన్నమాట. శారీ అనేది కొంచెం ప్లెయిన్గా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది ఇలా ఫుల్గా వర్క్ అనేది చేయించామంటే శారీ హైలైట్ అవుతుంది. ఫంక్షన్కి అవసరమైన నేను యూజ్ చేసే జ్యువెలరీ మొత్తం తీసి ఓ పక్కన పెట్టేస్తున్నానండి. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నామంటే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఈ జ్యువెలరీ పిల్లల కోసం నేను తీసుకున్న జ్యువెలరీ అండి. పిల్లలకు వచ్చేసి మనకి బాయ్స్కి అయితే ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వైట్ ముత్యాలు తీసుకొని దశావతారం ఉన్న వెంకటేశ్వర స్వామి లాకెట్ వేయించాను. ఇవి పిల్లలకే కాదండి, మనం కూడా యూజ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకొని నేను తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పర్ల్స్తో చేయించాను. లాకెట్స్ వచ్చేసి సైడ్ వేయించాను, చూసారా డిఫరెంట్గా. అది వచ్చేసి ఒక మోడల్, ఇది వచ్చేసి ఇంకొక మోడల్గా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను. ఈ జ్యువెలరీ ధోతి సెట్ మీద తీసుకున్నానండి. ధోతి సెట్ వేసుకున్నప్పుడు ఈ జ్యువెలరీ వేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. అందుకోసమే ఈ రెండు అయితే నేను సేమ్ తీసుకున్నాను. లాకెట్లో ఇలా పులిగోరు వచ్చేటట్టు చూసుకున్నాను.
ఇదైతే చాలా బాగా నచ్చినాయండి. ధోతీ సెట్ మీదకి ఇలాంటి జ్యువెలరీ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. పెద్ద బాబుకి ఈ డ్రెస్ తీసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి షేర్వాణి మోడల్లో ఉంటుందండి. డార్క్ గ్రీన్ కలర్ మీద బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి నేను స్వయంవర్లో తీసుకున్నాను. ఈ షేర్వాణి మోడల్ వచ్చేసి మనకి షేర్వాణి ప్యాంటు మాత్రమే ఇస్తారనమాట. మళ్ళీ దీని మీదకి దుప్పట్టా సపరేట్గా తీసుకోవాలి. దానికి నేను ఈ దుప్పట్టా తీసుకున్నానండి. ఫుల్ హెవీ వర్క్ వస్తుంది. చెమ్కీ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఈ దుప్పట్టా మొత్తం వస్తుందన్నమాట. ఈ దుప్పట్టా వల్ల మనకి డ్రెస్ అనేది హైలైట్ అవుతుందండి. ఈ ఫంక్షన్కి పిల్లలిద్దరికి షేర్వాణి మోడలే వేద్దామని అయితే అనుకున్నానండి. అందుకని చెప్పేసి నేను ఇలా సెట్ చేసి పెట్టాను. ఈ దుప్పట్టా వచ్చేసి చూశారు కదా మనకి ఎలా ఉంటుందో. ఇది నిలబడడం అనేది కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను పిన్స్ కూడా ముందు రోజే ఇలా పెట్టేసి ఉంచానండి. ఈ పిన్స్ పెట్టడం అనేది మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది తెలియకుండానే. ఫంక్షన్ రోజు మనం ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటాము. పనులు అనేవి మనం వెంటనే చేసుకోలేం కదా. అందుకని చెప్పేసి ఇలా ముందుగానే నేను ప్రిపేర్ చేసి పెట్టేశాను పిన్స్తో సహా. ఇది వచ్చేసి చిన్నబాబు కోసం అని తీసుకున్న డ్రెస్ అండి. ఇది ఫోటోలో కన్నా కూడా రియల్గా అయితే కలర్ అనేది డిఫరెంట్గా ఉందండి. ఫోటోలో అయితే నాకు కొంచెం స్కై బ్లూ కలర్లో కనపడుతుంది, కానీ రియల్గా అయితే కొంచెం గ్రీన్ షేడ్ ఉన్న కలర్ అండి. దీని మీద గోల్డ్ కలరు ప్రింట్ అనేది వస్తుంది. ఈ డ్రెస్ కోసం నేనైతే చాలా కష్టపడాల్సి వచ్చిందండి. ఎన్నో షాప్స్ తిరిగితే కానీ నాకు ఈ కిడ్స్ వేర్లో నాకు దొరకడం చాలా కష్టమైపోయిందనమాట. ఈ డ్రెస్కి వచ్చేసి హ్యాండ్స్కి నెక్కి ఇలా థ్రెడ్ వర్క్ చెమ్కీ వర్క్ వస్తుంది. ఈ డ్రెస్కి కూడా దుప్పట్టా అనేది సెట్ చేసి పెట్టాను. ఈ డ్రెస్కి వచ్చేసి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉన్న దుప్పట్టా అయితే చాలా బాగుంటుంది అనిపించి ఇదిగోండి ఈ దుప్పట్టా తీసాను అనమాట. ఇది వచ్చేసి బోర్డర్ అంతా ఇలా చెమ్కీ థ్రెడ్ వర్క్ వస్తుంది. బోర్డర్లో మనకి ఇలా పూస వస్తుందండి. ఇది హైలైట్ అనమాట ఈ దుప్పట్టాకి. రెండు కూడా డిఫరెంట్గా ఉండేలా చూసుకున్నాను. నాకైతే ఈ రెండు సెట్స్ అనేవి చాలా బాగా నచ్చినాయండి. అసలు పిల్లలిద్దరికైతే చాలా బాగా సెట్ అయింది. ఫంక్షన్ రోజు నాకు అవసరమైన ప్రతిదీ నేను ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నామంటే ఏది మర్చిపోకుండా ఉంటాము. అలాగే ఎక్కువ టెన్షన్ పడకుండా ఉంటామండి. టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఈ ట్రాలీ వచ్చేసి ఫంక్షన్ హాల్కి తీసుకువెళ్ళవలసిన ప్రతిదీ నేను ఇందులో పెట్టుకున్నాను. పిల్లలకి ధోతీ ఫంక్షన్ కదా, ధోతీ బట్టలన్నీ నేను ఇందులో పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. పిల్లలకి సంబంధించిన ప్రతిదీ నేను ఇలా ముందుగానే సర్ది పెట్టుకున్నానండి. ఏది కావాలన్నా సరే ఖచ్చితంగా మనల్ని అడుగుతారు, ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను పిల్లలకు కావాల్సినవి కూడా. ఫంక్షన్ రోజు పిల్లల చేత గణపతి పూజ చేపిస్తాం కదా, గణపతి పూజకి అవసరమైన ప్రతిదీ నేను తెప్పించి ఈ బ్యాగ్లో అయితే సర్ది పెట్టానండి. అలాగే పూజా సామాను కూడా నేను ముందు రోజే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నా దగ్గర ఈ వినాయకుడి ఐడల్ ఉందండి. ఈ వినాయకుడి ఐడల్తోనే నేను పూజ అనేది చేసుకుంటాను. ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా ఈ విఘ్నేశ్వరుడికే పూజ చేస్తాను. అందుకని చెప్పేసి నేను ఈ ఐడలే తీసుకెళ్తున్నాను. ఇంకా నేనైతే ఈ బ్యాగ్లో ప్రతిదీ ఇలా సర్ది పెట్టుకున్నానండి. బ్రాహ్మణుడు ఏదైతే లిస్ట్లో రాశారో అవన్నీ నేను ఇందులో సర్ది పెట్టేశాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అండి. ఇది మనకి చెప్పలేనంత టైం తీసుకుంటుంది. అందరూ కలిసి రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేస్తున్నారండి. తలా ఒక పని అయితే చేసేస్తున్నారు ఇక్కడ అందరూ. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్యాకింగ్ మీద నేనైతే ఇలా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి థ్యాంక్ యూ కార్డు బదులు ఇలా థ్యాంక్ యూ స్టిక్కర్ పెట్టానన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది జస్ట్ స్టిక్ చేయడమే. ఈ థ్యాంక్ యూ స్టిక్కర్ అయితే అందరికీ చాలా బాగా నచ్చిందండి. ఐడియా చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఆలోచించావు అని చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ స్టిక్కర్ మీద కూడా పిల్లలు ఇద్దరు ఫొటోస్ వచ్చేటట్టు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలబ్రేటింగ్ అవర్ ధోతీ శిరోమణి అని చెప్పేసి క్యాప్షన్ వచ్చే విధంగా నేనైతే ప్రింట్ చేపించాను. ఇక్కడ వచ్చేసి తాంబూలం ప్యాకింగ్ చేస్తున్నారండి. రిటర్న్ గిఫ్ట్లో మనం తాంబూలం పెట్టడం అనేది కంపల్సరీగా ఉంటుంది కదా. ఈ తాంబూలం పెట్టడానికి నేనైతే ఈ కవర్ యూజ్ చేస్తున్నానండి. తాంబూలం ఇందులో పెట్టి పెడదామని చెప్పేసి అనుకున్నాను. నాకు ఈ కవర్ అనేది చాలా బాగా నచ్చిందండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, తాంబూలం నేను ఇందులోనే ప్యాక్ చేశాను అనమాట.
ఈ ప్యాకింగ్ అనేది అంతా ఒక్కళ్ళే చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని చెప్పేసి అందరూ షేర్ చేసుకొని మరీ చేస్తున్నారండి. తాంబూలం ఒకళ్ళు పెడుతున్నారు, ఒకళ్ళు కవర్లో పెడుతున్నారు, ఒకళ్ళు స్వీటు హాటు పెడుతున్నారు, ఒకళ్ళు స్టిక్కర్ అంటిస్తున్నారు, ఒకళ్ళు వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ పెడుతున్నారు. అలా అందరూ ఎవరికి తోచిన పని వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారనమాట నాకు. ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం రెస్ట్ ఇచ్చారనమాట. మేమందరం చేస్తాము, మీరు రెస్ట్ తీసుకోండి అన్నట్టు. ఇంతకీ మీకు నేను రిటర్న్ గిఫ్ట్ ఎక్కడ చేస్తున్నానో మీకు అర్థమైందండి. ఫంక్షన్ హాల్లో చేస్తున్నాను. అదేంటి ఫంక్షన్ రేపైతే మీరు ఈరోజే ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు అని అనుకోవచ్చు. మనం రిటర్న్ గిఫ్ట్స్ చెయ్యడం ఎంత కష్టమో వాటన్నిటినీ ఫంక్షన్ హాల్కి చేర్చడం కూడా అంతే కష్టమండి. అందుకని చెప్పేసి నేను ముందు రోజే ఫంక్షన్ హాల్ వాళ్ళతో మాట్లాడుకొని రిటర్న్ గిఫ్ట్స్ అక్కడే ప్యాకింగ్ చేసి ఫంక్షన్ హాల్లోనే పెట్టేసామన్నమాట ముందు రోజు నైట్. అందుకని చెప్పేసి మేము ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరే మొత్తం లగేజీ అంతా తెచ్చేసి ఇక్కడే ప్యాకింగ్ చేసి పెడుతున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ని ఇలా ఫంక్షన్ హాల్లోనే ప్యాకింగ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. ఫంక్షన్ రోజు మనం వీటన్నిటిని ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి తీసుకురావాలంటే చాలా టైం అనేది పడుతుంది. అలాగే ఎంతో కొంత డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటాయి కొన్ని. మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకురావడం వీలవుతుంది కాబట్టి ఎట్లాగైనా తీసుకురావాలి అని చెప్పేసి మనం పెట్టేస్తూ ఉంటాము. ఒక్కటి కూడా నాకు డ్యామేజ్ అనేది రాలేదన్నమాట. ధోతి ఫంక్షన్ కోసం నేను తీసుకున్న రిటర్న్ గిఫ్ట్ ఇదండి. ఈ తాంబూలం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నాకే కాదండి, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. పూజ చేసుకునేటప్పుడు మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి, అభిషేకాలు చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పూజ చేసుకోకపోయినా ఈ ప్లేట్లో అన్నం తిన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. ఈ ప్యాకింగ్ వచ్చేసి నాకు ఇలా కవర్తో సహా వచ్చేసిందండి. ఈ కవర్తో సహా నేను అలాగే ప్యాకింగ్ పెట్టేసేయమని చెప్పాను. ఎందుకంటే మనం ఆ కవర్లో నుంచి తీసి పెట్టేటప్పుడు మన ఫింగర్స్ అనేవి పడుతున్నాయి అన్నమాట, ఫింగర్ ప్రింట్స్. అందుకని చెప్పేసి ఆ కవర్తో సహా అలాగే పెట్టేసేయమన్నాను. అలా పెట్టడం వల్ల దేని మీదైనా సరే ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా పడకుండా నీట్గా ఉంది. అందరూ ఫుల్ బిజీగా అంత ప్యాకింగ్ చేస్తున్నారు, ఏది మిస్ అవ్వకుండా పెట్టాలి అని చెప్పేసి. ఇలా ప్యాకింగ్ అంతా చేశాక ఎక్కడ పెట్టాలి అనే డౌట్ అయితే వస్తుంది కదా. మనకి రూమ్స్ ఇస్తారు కదండి, ఫంక్షన్ హాల్లో 2 రూమ్స్ ఉంటాయి. ఆ 2 రూమ్స్లో ఒక రూమ్ అనేది ఇలా గిఫ్ట్ పెట్టడానికి మేము అయితే యూజ్ చేస్తున్నాము. ఈ గిఫ్ట్ పెట్టడం కూడా ఒక ఆర్టే అని అర్థమైపోయిందండి నాకైతే. ఇక్కడ ఇన్ని గిఫ్ట్స్ ఎలా పెడతారు ఇంత చిన్న రూమ్లో అని నేనైతే అనుకున్నాను. కానీ మా వాళ్ళు చేసిన పనికి నేనైతే షాక్ అయ్యాను. ఇలా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చా అని, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నానండి. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టేస్తున్నారు. ఒక్కటి కూడా డ్యామేజ్ కాలేదండి ఏ మాత్రము. అసలు ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశారో. నాకైతే ఈ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపించింది. అంత బాగుందన్నమాట. ఇంత చిన్న రూమ్లో ఇన్ని ఐటమ్స్ పట్టడం అనేది కష్టమే కదా. గిఫ్ట్ ప్యాకింగ్ అంటే మనం ప్యాకింగ్ చేయడమే కాదు, అది మనం ఇచ్చే వరకు, ఇంటికి వెళ్ళే వరకు నీట్గా ఉండాలి అని నేనైతే అనుకుంటానండి. ఇచ్చేసాము అయిపోయింది అనుకోకుండా మనం ఇచ్చినది వాళ్ళకి ఖచ్చితంగా సరే అంతే నీట్గా పర్ఫెక్ట్గా వెళ్ళాలి అని ఆలోచిస్తాను. నాకైతే ఈ ప్యాకింగ్ నచ్చింది. అలాగే ఈ పెట్టే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఏది డ్యామేజ్ అవ్వకుండా పెట్టారు చూసారా. నాకు ఆ ఐడియాకి నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత చిన్న రూమ్లో ఎలా పెట్టేస్తారని కొంచెం భయపడిపోయాను, ఇవన్నీ ఎలా పడతాయి అని చెప్పేసి. కానీ ఇలా కూడా సర్దుకోవచ్చు మనం ఉన్న ప్లేస్లో అని చెప్పేసి అర్థమైంది. ఇంకా ఈ గిఫ్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయాక ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్యాకింగ్ చేసేసామన్నమాట. ఫంక్షన్కి అవసరమయ్యే ప్యాకింగ్ కూడా మేమే చేసుకున్నామండి. పిల్లల్ని కూర్చోబెట్టి పెద్దవాళ్ళ చేత ఇప్పిస్తారు కదా, ఫ్రూట్స్, స్వీట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్యాకింగ్ చేసి పెట్టేశామన్నమాట ముందు రోజు ఈవినింగ్. ఈ ప్యాకింగ్ వచ్చేసి నేను ఏదైతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానో అందులోనే ప్యాకింగ్ చేశామండి. ఇంక నేను ఏది ఎక్స్ట్రా యూజ్ చేయలేదు. ట్రాన్స్పరెంట్గా ఉండే షీట్ తీసుకొని వాటితోనే నేను ఈ డెకరేషన్ అనేది చేసుకున్నానండి. ఈ డెకరేషన్ కోసం పైన కొద్దిగా మనకి రిబ్బన్ లాగా ఉంటుంది కదా, ఆ రిబ్బన్ యాడ్ చేశాను. అలాగే అదే కలర్ కాంబినేషన్తో ఉన్న ఫ్లవర్స్ అనేవి తీసుకొని యాడ్ చేశాను. ఇంకొంచెం లుక్ అనేది గ్రాండ్గా ఉందన్నమాట. నాకైతే ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఫంక్షన్కి అవసరమయ్యే ప్రతిదీ నేనైతే ఇలా ప్లాన్ చేసుకొని పనులన్నీ కంప్లీట్ చేసుకోగలిగానండి.
నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనమే చేతులతో ఇలా స్వయంగా ప్యాకింగ్ చేసుకున్నాము. ఈ డ్రై ఫ్రూట్స్‌ని ప్యాక్ చేయడం అనేది చాలా చాలా కష్టమండి. ప్రతి ఒక్కటి మనం ఇలా చేత్తో పెట్టి కానీ మనం ప్యాకింగ్ అనేది చేయది కాదు. అదే ఫ్రూట్స్ అనుకోండి ప్యాకింగ్ చేయడం ఈజీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌ని ప్రతి ఒక్కటి మనం చేత్తో వాటిని సెట్ చేయాలి. సెట్ చేశాకే తర్వాత ప్యాకింగ్ అనేది చేయాలి. ఇది కొంచెం టఫ్ టాస్కే కానీ మేమైతే చాలా హ్యాపీగా మాటలనేవి చెప్పుకుంటూ కంప్లీట్ చేసామన్నమాట. మా పనులన్నీ పూర్తయిపోయినాయి. నేనైతే ఫంక్షన్ కోసం అవసరమైన ప్రతి ఒక్క పని ఇన్ టైంలో చేసుకోగలిగానండి. ఫంక్షన్ రోజు ఎటువంటి టెన్షన్ పడకుండా ఉండడం కోసం ఇంక మేము ఇవన్నీ ప్యాకింగ్ చేసినవన్నీ ఇలా ఒక రూమ్‌లో సర్దేశామన్నమాట. ఇంకా ఆ రూమ్ కీ అనేది మన దగ్గరే ఉంటుంది. ఫంక్షన్ కోసం నేను చేసుకున్న ముందు రోజు ప్రిపరేషన్ అయితే ఇదేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.